జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో వింధ్య పర్వతము మీద మొదటి నుండి అంతటా వెతికారు. హనుమ, తారుడు, అంగదుడు వింధ్య పర్వత వనాలలో, గుహలలో వెతికారు. మహాప్రవాహాలు కలిగిన నదీ ప్రాంతాలలో సీతమ్మ కోసం అన్వేషించారు. ఆ రకంగా వెతుకుతూ వింధ్య పర్వతపు నైరుతి దిశకు చేరుకున్నారు. అప్పటికే సుగ్రీవుడిచ్చినటువంటి 1 నెల రోజులు గడువు గడిచిపోయింది. అందరూ తీవ్రమైనటువంటి ప్రయత్నముతో సీతమ్మ కోసమని వెతుకుతూనే ఉన్నారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు, జాంబవంతుడు, నీలుడు, యువరాజు అంగదుడు, తారుడు వీరంతా దక్షిణ దిశలో ఉండేటటువంటి కొండల్లో వెతుకుతూ దదృశుహు వివృతం బిలం, ఒక బిలాన్ని చూశారు. అది వృక్ష బిలం. వానరులంతా బాగా అలసిపోయి దాహం తీర్చుకుందామని ఆ బిలాన్ని చూస్తూ ఉన్నారు. ఆ బిలములో నుండి సుగంధాలు వస్తూ ఉన్నాయి. ఆ బిలము భయంకరముగా కూడా ఉంది. ఆ మహాబిలాన్ని చూసి వీరంతా, వానరులంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇలా అనుకుంటూ ఉన్నారు, బిలం ఇంత భయంకరంగా ఉంది, ఇదేమైనా రావణ నివాసమేమో లేదా మాయాబిలమో అనే అనుమానముతోని మెల్లిమెల్లిగా వానర వీరులంతా ఆ బిలము దగ్గరకు చేరుకుంటూ ఉన్నారు. దక్షిణ దిక్కున సీతాన్వేషణ చేస్తున్న హనుమదాది వానర వీరులందరూ ఒక అతి భయంకరమైన బిలాన్ని చేరుకున్నారు. అక్కడ హనుమ వానర వీరులందరితో ఇలా అంటూ ఉన్నాడు, ఓ వీరులారా, మనం అంతటా వెతికాం, వయం సర్వే పరిశ్రాంతా నచ పశ్యామ మైథిలీం. అందరము బాగా అలసిపోయాం, కానీ సీతమ్మ మాత్రం కనిపించలేదు. ఈ బిలంలో ఏదో ఒక నీటి వసతి, ఒక కొలను లాంటిది ఉన్నట్టుంది. ఇక అందరం కలిసి మెల్లిగా లోపలికి వెడదాం అంటూ హనుమ అనగానే వానర వీరులందరూ ఆ బిలములోనికి వెడుతూ ఉన్నారు. ఆ బిలములో నుండి సింహాలు, ఇతర మృగాలన్నీ కూడా వెలుపలికి వస్తూ ఉన్నాయి. అంధకారము ఆవరించి ఉంది, ఏమీ కనిపించటం లేదు. ఏమీ కనిపించకపోయినా వాయువు ఏ రకముగా అంతటా ప్రసరిస్తుందో ఆ రకంగా కనిపించనటువంటి చోటుల్లోనికి వానరులందరూ వెడుతూ ఉన్నారు. లోపల చాలా సుందరమైనటువంటి ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరుకున్నారు ఈ వానరులందరూ. అన్యోన్యం సంపరిష్వజ్య, వానరులు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఒకరినొకరిని ఆలంబనము చేసుకుంటూ మెల్లిగా కొంత దూరం వెళ్ళారు. ఆ బిలములో అందరికీ దాహం వేస్తుంది, నీరు కావాలి. అయినా సరే కొంతసేపు తిరిగారు. ఇక అలసిపోయి ఇక మనము బ్రతకమేమో అని అందరికీ అనిపిస్తూ ఉండగా అంతలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుతురు ఉన్న చోటికి వెళ్ళారు. మంచి సుందరమైనటువంటి వనం ఉంది అక్కడ. బంగారు వృక్షాలు ఉన్నాయి. అందమైన శ్రేష్టమైన బంగారు కిటికీలతో, బంగారు విమానములతో నిర్మింపబడిన గృహాలు ఉన్నాయి ఆ బిలములో. ఉత్తమమైనటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. వానరులు వాటన్నింటినీ చూస్తూ ఉన్నారు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.